అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ విత్ తెలుగు యూట్యూబ్ ఛానల్. 6 గ్యారెంట్ల దరఖాస్తు రిజెక్ట్ అయితే ఏం చేయాలి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఒకవేళ 6 గ్యారెంట్ల దరఖాస్తు మీది తిరస్కరణకు గురైతే విధంగా ఒకవేళ మీరు పెట్టుకున్న దరఖాస్తు రిజెక్ట్ అయితే ఏం చేయాలి? తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 5 హామీలను అమలు చేసేందుకు ప్రజాపాలన పేరిట ఒక దరఖాస్తు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే నెల 6వ తేదీ వరకు ఈ దరఖాస్తులను స్వీకరిస్తారు అధికారులు. అయితే అయితే ఏదైనా కారణాల వల్ల మీ ఫామ్ కానీ రిజెక్ట్ అవుతే దరఖాస్తు రిజెక్ట్ అవ్వడం అనేది మీరు ఇచ్చే వివరాలను బట్టే ఉంటుంది. మీకు ఉండాల్సిన వైట్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు వంటి ముఖ్యమైన ఐడీ ప్రూఫ్లతో ఏదైనా లోపం ఉంటేనే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఒకవేళ మీ అప్లికేషన్ ఇలా రిజెక్ట్ అయితే ఒక తెల్ల కాగితంలో ఎందుకు రిజెక్ట్ చేశారో లేఖ రాసి అదే సెంటర్లో మీ వివరాలు అన్నీ రాసి ఇవ్వండి. ఎందుకంటే ప్రస్తుతానికి ఈ అంశంపై ప్రభుత్వం కూడా ఏమీ చెప్పలేకపోతుంది. అర్హులు అయినప్పటికీ అప్లికేషన్ రిజెక్ట్ అయితే ఏం చేయాలి అనే దానిపై కసరత్తు చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. దరఖాస్తు ఇవ్వలేకపోయిన వారు జనవరి 6 తర్వాత కూడా మరో తేదీని సబ్మిట్ చేయవచ్చని అధికారులు చెప్తున్నారు. ఇదనమాట. అయితే మీకు రిజెక్ట్ అయితే గిన మీరు అదే సెంటర్లో ఒక పేపర్ పైన మీరు రాసి వివరాలు పూర్తిగా సో దాన్ని మీరు అక్కడే సబ్మిట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇంకా 6 తర్వాత కూడా మీరు ఈ ఫామ్స్ అనేవి సబ్మిట్ చేయొచ్చు అనేసి అధికారులు చెప్తున్నారనమాట. ఇంకేమైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తే మరొకసారి మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.